ఈ మ్యాజికల్ లైఫ్ అనేది మెయిన్గా నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంటాను ఎప్పుడు కూడా. మ్యాజిక్ అంటే జనరల్గా మనము మ్యాజిక్ షో చూస్తుంటాం. ఒక టోపీ పెట్టుకొని బ్లాక్ టోపీ పెద్దది ఒకటి అంతా గారడీ చేయడము. కానీ ఇక్కడ మ్యాజికల్ లైఫ్ అంటే ఏదో మనం ఏదో గారడీ చేయడం కాదు, లేదంటే సడన్ గా మన లైఫ్ ఏదో ఉన్నట్లుండి అంత సడన్ గా ఒకసారి ఇది వినగానే మారిపోతుందని కాదు. మ్యాజికల్ లైఫ్ అంటే ఒక ఇన్విజిబుల్ ఎనర్జీ ఉంటుంది, ఇన్విజిబుల్ ప్రెజెన్స్ మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీకి మనం ఎట్లా కనెక్ట్ అవ్వాలి, రియల్ సీక్రెట్ ఏంటి మన లైఫ్ అద్భుతంగా జీవించాలంటే, తర్వాత మన లైఫ్ ఎట్లా క్రియేట్ అవుతుంది మనకు, అండ్ మన మనస్సును ఎట్లా మనం ఉంచుకోవాలి. ఈ మ్యాజికల్ లైఫ్ అనేది ఫస్ట్ మనకి మ్యాజికల్ మైండ్ నుంచే వస్తుంది. మన మనసును అద్భుతంగా ఎలా ఉంచుకోవాలి, ఎట్లా ఆలోచించాలి, మెడిటేషన్ లో కూడా సాధన చేస్తాము. ఈ జర్నీ అనేది మనం కంటిన్యూ చేయాలి, లర్నింగ్ జర్నీ అనేది. అప్పుడే మనకు నిజమైన మార్పులు ఎదురవుతాయి. నేను 2010 మే 25 మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత కొద్ది కాలంలోనే నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి విప్రోలో జాబ్ వచ్చింది బెంగళూరులో. దెన్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఒరాకిల్లో మూవ్ అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ. లైఫ్ ఏంటంటే బయటంతా బాగానే ఉండేది, కానీ లోపల తెలియని వెలితుండేది నాకు. మంచి జాబ్, మంచి టాప్ కంపెనీస్ లో జాబ్, తర్వాత టాప్ శాలరీ, బెస్ట్ శాలరీ వచ్చేది, కానీ ఏదో తెలియని మిస్సింగ్ ఉండేది. ఆ టైంలో అప్పటికి నేను మెడిటేషన్ ఇప్పటికే స్టార్ట్ చేశాను. ఆ మెడిటేషన్ ఏం చేసిందంటే లోపల నాకు కొన్ని ప్రశ్నలను ఉదయించేలా చేసింది. నేనెవరు, నా జీవిత ధ్యేయం ఏంటి, ఎందుకు లైఫ్లో సఫరింగ్ ఉంటుంది, ఎందుకు కొంతమంది ఆనందంగా ఉంటారు, ఎందుకు కొంతమంది దుఃఖంతో ఉంటారు, ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు నాకు మొదలయ్యాయి నా లైఫ్ గురించి కూడా. ఆ టైంలో నేను నా గురువులు డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారిని కలవడం జరిగింది 2011లో. 2011 GFSS ప్రోగ్రామ్ బెంగళూరులో. అప్పుడు నా ప్రశ్నలకి ఆన్సర్స్ ఇక్కడ దొరుకుతాయని అర్థమైంది. నా గురువులకి డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారికి నా శతకోటి వందనాలు. వాళ్ళ యొక్క గైడెన్స్, వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ విజ్డము నాకు ఎప్పుడు నిరంతరం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, పాస్ అవుతూ ఉంటుంది. 2012లో జాయిన్ అయ్యాను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. ఈ వర్క్ టేకప్ చేసినప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు 2012లో. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి చెప్తే మీకు ఎన్నో భయాలు ఉండేవి. తర్వాత సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్యాటర్న్స్, అంటే నా మీద నాకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండేది. అండ్ ప్రతిదీ కూడా నేను ఎప్పుడు నా కోణంలోంచి ఆలోచించేవాడిని. లైఫ్ అంటే ఏంటో కంప్లీట్ గా తెలియదు. అట్లాంటి టైంలో నాకు మెడిటేషన్ మొదటి మెట్టు, తర్వాత డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు వాళ్ళు పరిచయం అవడం ఇంకొక మెట్టు, తర్వాత సోల్ కోచ్ అనేది ఇంకో మెట్టు, సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. 4 months అటెండ్ అయిన తర్వాత నాకున్న క్వశ్చన్స్ కన్నిటికి ఆన్సర్స్ వచ్చాయి. ఏం చేయాలి, నాకు మెయిన్ గా నాకు రియలైజ్ అయింది ఏంటంటే నా జీవిత ధర్మం ఏంటి, నా జీవిత ధ్యేయం ఏంటి, ఎందుకోసం జన్మ తీసుకున్నాను. ఈ లైఫ్ నా ఒక్కడి కోసమే కాదు, ఎంతో మందికి ఈ నాలెడ్జ్ ని షేర్ చేయాలి అని నాకు అర్థమైంది. ఎందుకంటే 4 నెలల టైంలోనే ఈ సోల్ కోచ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తెలియని ఎంతో శక్తి, జ్ఞానము, హీలింగ్ అంతా జరిగింది నాలో. అక్కడ డిసైడ్ అయ్యాను నేను, ఈ నాలెడ్జ్ అనేది ఏదైతే నేను తెలుసుకున్నానో ఇది నన్ను ఎన్నో విధాలుగా మార్పు చెందించింది, ఎన్నో విధాలుగా పరివర్తన చెందడానికి కారణమైంది. ఈ నాలెడ్జ్ అవసరం చాలా చాలా మందికి. అందుకని ఆ కార్పొరేట్ జాబ్ లో, సాఫ్ట్వేర్ జాబ్ లో చూస్తే బయటకి హ్యాపీగా ఉంటారు, ఫేస్ శాలరీ అంతా బాగా వస్తుంది, కానీ లోపలంతా వెలితి ఉంటుంది, బాధ ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ అనే కాదు, చాలా ఉద్యోగాలు కూడా. ఎందుకంటే ఒక చెట్టు పెద్దగా పైకి ఎదుగుతుంది మనం చూస్తాము, కానీ పెద్ద గాలి తుఫాను వచ్చింది అనుకోండి, కొన్ని చెట్లు పడిపోతాయి, కొన్ని చెట్లు అలాగే ఉంటాయి. కారణం ఏంటంటే దాని మూలము దృఢంగా లేదని అర్థం, ఏవైతే కింద పడిపోయా ఆ చెట్లకి. సో మనం కూడా మన లైఫ్ లో బయటికి ఎదుగుతూ ఉండొచ్చు, కానీ మన మూలాలు ఎంత స్ట్రాంగ్ గా డెవలప్ అయితే మనము ఎట్లాంటి ఛాలెంజెస్, ఎట్లాంటి ఒడిదొడుకులు వచ్చినా కూడా మనము ముందుకు వెళ్ళగలుగుతాం. అలాంటి జ్ఞానము, అలాంటి శక్తి, అలాంటి గ్రౌండింగ్ అనేది నాకు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అనే ల్యాండ్ ఇచ్చింది. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ విజ్డమ్ ఇచ్చింది.
ఆ గురువులు నాకు ఇచ్చారు. సో అందుకని ఈ ఈ వర్క్ చేయాలంటే నాకు కూడా తపన. నాకు ఒకటే ఒకటి సింగిల్ పాయింట్ ఎజెండా నా లైఫ్ లో, ఈ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయాలి, రైట్ నాలెడ్జ్ ఇవ్వాలి అందరికి కూడా. ఎంతో మందికి అవసరం ఉంది, ఇది ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేది నాకు ఎప్పుడు ఎప్పుడు అదే ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీతో 10 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. ఈ సోల్ కోచ్ ప్రోగ్రామ్ లో, మైత్రేయ బుద్ధ ప్రోగ్రామ్ లో, అలాగే ఎన్నో వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ అక్కడ నేను ఇండివిజువల్ థెరపీ సెషన్స్ చేస్తూ ఉంటాను. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసిన తర్వాత నేను ఏంటంటే నా లైఫ్ భౌతికంగా, ఫైనాన్షియల్ గా మొత్తం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఏంటంటే వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను, పెయిడ్ ప్రోగ్రామ్స్, సెషన్స్. తర్వాత కార్పొరేట్ కంపెనీస్ లో వెళ్తుంటాను. ఎయిర్ ఇండియా, హెచ్ఏఎల్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత టెస్కో, తర్వాత ఆర్ఎన్బి ఆఫీస్, ఇట్లా చాలా కంపెనీస్, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ లో కూడా నేను వెళ్ళి, అంటే తెలంగాణలో ఆల్మోస్ట్ చాలా కాలేజెస్ లో కూడా వర్క్ చేశాను. ఈ ట్రైనింగ్స్ కండక్ట్ చేశాను పీపుల్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. నాకు ఈ లైఫ్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది, అబండెన్స్ ఇస్తుంది, నిజమైన మ్యాజిక్ ఇస్తుంది. సో ఈ మ్యాజికల్ లైఫ్ అనేది ఏంటంటే మన 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 ఇన్నర్ గా, మన లోపల నుంచి మనము ఒక ఎనర్జీని మనం బయటికి పంపించడం, ఒక ఒక ఆలోచన తరంగాల్ని బయటకు పంపించడం. అప్పుడు ఏమవుతుందంటే నిజమైన అద్భుతాల్ని మన జీవితంలో చూడగలుగుతాం. నా లైఫ్ లో స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. మూడు అనుభవాలు చెప్తాను నేను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ తెలుసుకోవడము. ఫస్ట్ ఏంటంటే నాకు మెడిటేషన్ లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఫస్ట్ సంకల్ప శక్తి సిద్ధించింది, పవర్ ఆఫ్ ఇంటెన్షన్. ఏది స్ట్రాంగ్ గా పెట్టుకొని నాకు మెడిటేషన్ చేశానంటే ఇంకా అది మేనిఫెస్ట్ అయిపోతుంది. అట్లా చాలా మేనిఫెస్ట్ చేసుకున్నాను నా లైఫ్ లో. ఫిజికల్ లైఫ్ లో కావాల్సినవన్నీ పొందాను నేను. డబ్బులు కావాలంటే డబ్బులు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యము, వ్యక్తుల సాయం కావాలంటే వ్యక్తుల సాయము, ప్రతి ఒక్కటి నాకు వచ్చాయి కూడా. అది ఫస్ట్ నాకు జాబ్ తోనే మొదలైంది. మెడిటేషన్ లకి రాగానే ఎవరో చెప్పారు క్లాసుల్లో. ఫస్ట్ అయితే కొంత నమ్మకం ఉండేది కాదు. ఓకే, మనం ఏదనుకుంటే అది అవుతుందని చెప్పారు. ఇప్పుడు నేను ఎట్లయితే చెప్తున్నానో అట్లా వినేవాడిని. నేను ఎస్ఆర్ నగర్ సెంటర్ లో సుబ్బారావు సార్ ఫస్ట్ నాకు మెడిటేషన్ నేర్పించారు. ఆయనకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన జర్నీలో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆ డౌట్ఫుల్ మైండ్ తోనే నేను సంకల్పం పెట్టుకున్నాను, నాకు పెద్ద కంపెనీలో జాబ్ రావాలి, 40,000 రూపాయలు జీతం ఉండాలి అని చెప్పి. అయితే నాకు అది పెట్టుకున్న కరెక్ట్ గా 41వ రోజుకి నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే విప్రోలో సెలెక్ట్ అయ్యాను. 1 మంత్ తర్వాత నేను చూస్తే నా శాలరీ అన్ని కటింగ్స్ పోయి 40,000 వస్తుంది. సో అద్భుతం అనిపించింది. సో ఇలా ఎన్నో థాట్ ఎక్స్పెరిమెంట్స్ చేశాను నేను ఇన్ని సంవత్సరాల్లో నా మీద నాకు. తర్వాత ఎట్లా అంటే ఈవెన్ సోల్ కోచ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు చిన్న సిల్లీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసేవాళ్ళం. నేను నా ఫ్రెండ్స్ అంతా టీం ఉండేవాళ్ళు, ఒక 5-6 మంది. ఈవెన్ లాస్ట్ కి ఎంత చిన్నవంటే బస్ ఎక్కితే ఈ బస్ లో నాకు ఈ సీట్ కావాలి, అట్లా సంకల్పాలు పెట్టేవాడిని. అట్లా నేను జాబ్ చేస్తున్నప్పుడు కొంత తెలియక నెగిటివ్ గా అప్లై చేశాను సంకల్ప శక్తి. ఒక్కసారి అప్లై చేశాను అంత లైఫ్ లో. తర్వాత నాకు అది కూడా మేనిఫెస్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి నేను ఎప్పుడు నెగిటివ్ గా అప్లై చేయలేదు. నాకు నేను ఇది తీసుకున్నాను ఏంటంటే ఈ పవర్ ని మిస్యూజ్ చేయకూడదు, నెగిటివ్ గా యూజ్ చేయకూడదు, దీన్ని అద్భుతమైన కార్యాల కోసమే యూజ్ చేయాలి. నేను ఎదగడానికి, అలాగే ఎంతో మంది ఎదగడానికి కావాల్సిన ఆ సంకల్పాలు మాత్రమే నేను పెట్టుకుంటాను అనేది నేను ప్రామిస్ చేసుకున్నాను. నెగిటివ్ గా యూజ్ చేయడం అంటే ఫస్ట్ మరీ పెద్దదేం కాదు, కొంత అప్లై చేశాను నేను ఒకసారి ఆఫీస్ లో వర్క్ గురించి. అది మేనిఫెస్ట్ అయింది. ఇంకా వద్దు, అది యూజ్ చేయకూడదు నెగిటివ్ అని అర్థమైంది. అండ్ ఈ జర్నీలో తర్వాత నెక్స్ట్ నాకు ఇమీడియట్ గా నాకు వచ్చింది ఏంటంటే నెక్స్ట్ సెకండ్ గిఫ్ట్ మెడిటేషన్ నుంచి ఇంట్యూషన్, అంతర్జ్ఞానము, అంతర్వాణి, సహజావబోధన, మనం ఏదైనా పేరు చెప్పొచ్చు. ఆ ఇంట్యూషన్ యాక్టివేట్ అవ్వడం, ఆ ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. ఈ ఈ ఈ సబ్జెక్ట్ మీద నాకు చాలా ఇష్టం ఎక్కువ. ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాను ఇంట్యూషన్ గురించి. ఎందుకంటే మన లైఫ్స్ అన్ని కూడా, మన జీవితాలన్నీ కూడా ఎప్పుడూ దీంతో ముడిపడి ఉంటాయి. ఎవరైతే వాళ్ళ అంతర్వాణిని వింటూ వారి అంతరం చెప్పిన మార్గదర్శకాన్ని ఫాలో అవుతారో అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఈ లైట్ వర్కర్స్ టీమ్, ఈ వర్క్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. రంజిత్ గారు అండ్ టీం అంతా కూడా, నందిని గారు, ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ నుంచి వస్తూ ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలని. సో చక్కగా చేసుకుంటూ వెళ్తుంటారు. ఏమవుతుందంటే మన ఇంట్యూషన్ ని మనం ఫాలో అవుతే, మన అంతర్వాణిని మనం వింటే, దాన్ని అది చెప్పింది మనం ఆచరిస్తూ ఉంటే ఏమవుతుందంటే మన జీవితం నిజంగా మ్యాజికల్ గా ఉంటుంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఈ 7 days ప్రోగ్రామ్ లో మనం గుర్తుంచుకోవాల్సింది. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి, అవి నోట్ చేసుకోవచ్చు కూడా మీరు. లేదంటే తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో ఇది ఎప్పటికీ ఉంటుంది, మీరు మళ్ళీ చూడొచ్చు. ఒకవేళ మీకు నిజంగా హెల్ప్ అయిందంటే, ఎంతో మంది మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ లో కావచ్చు, మీ రిలేటివ్స్ లో కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరికైనా అవసరం ఉంటే ఈ నాలెడ్జ్ షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం చేయగలిగే సేవ మనం చేయొచ్చు. సో ఈ ఇంట్యూషన్ ద్వారా నాకు అన్ని గైడెన్స్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం కోర్స్ చేయాలి, ఏం క్లాస్ చెప్పాలి, ఏ పాయింట్స్ చెప్పాలి, తర్వాత ఏ బుక్ చదవాలి, ఏ కోర్స్ అటెండ్ అవ్వాలి, ఎంత సాధన చేయాలి, ఏ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి, మొత్తం మొత్తం లైఫ్ అంతా గురించి అది కరెక్ట్ గా గైడ్ చేస్తూ ఉంటుంది నన్ను. దాన్ని ఫాలో అవుతుంటాను. ఎక్స్టర్నల్ గురువులు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు, అలాగే ఇన్నర్ గురువు. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మనకు మనకు ఎక్స్టర్నల్ గురువు అంటే బయట నుంచి మన గురువులు ఎవరైతే మనకు ఈ ధ్యాన సాధనలో ఆధ్యాత్మిక పురోగతికి మనకు సాయం చేస్తుంటారో, వారి దిశ మార్గ నిర్దేశకత్వం మనకు ఎప్పుడు ఉండాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. అలాగే మనం మన లోపల గురువుని కూడా మనం మేల్కొల్పుకోవాలి. ఈ జ్ఞానం యొక్క ఈ జ్ఞానం యొక్క మెయిన్ ఉద్దేశం అదే, మనందరిలోనూ అంతర్గురువుని మేల్కొల్పడం. ఎవరి అంతర్గురువుని అయితే మేల్కొల్పుకుంటారో వాళ్ళ లైఫ్ నిజంగా చాలా అద్భుతంగా మ్యాజికల్ గా ఉంటుంది. మరి మీరు రెడీగా ఉన్నారా మీ అంతర్గురువుని మేల్కొల్పడానికి? మరి మీరు రెడీగా ఉన్నారా ఈ లైఫ్ మ్యాజికల్ గా జీవించడానికి? మన 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 కమిట్మెంట్, మన డెడికేషన్ అవసరం. అప్పుడే చక్కగా మన మన లైఫ్ బ్యూటిఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇవన్నీ కూడా మన సంకల్పంతోనే మొదలవుతాయి. ఏదైనా కూడా భౌతిక వాస్తవంగా జరగాలంటే అది సంకల్పంతోనే మొదలవుతుంది. సో నాకు 3వ గిఫ్ట్ ఏమొచ్చిందంటే మెడిటేషన్ నుంచి, నాకు భవిష్యత్ దర్శనం చేసే ఇది కొన్ని కొన్ని వచ్చాయి. ఫస్ట్ లో ఇనిషియల్ గా కొన్ని గ్లిమ్సెస్, ఆస్ట్రల్ ట్రావెల్ కావచ్చు, ఫ్యూచర్ ని యాక్సెస్ చేయడం కావచ్చు. అది కూడా ఒక గిఫ్టే నాకు నా మెడిటేషన్ లో వచ్చింది. సో దాని వల్ల ఏమైతుందంటే నాకు ఆ ఫ్యూచర్ ఇన్సైట్స్, కొన్ని భవిష్యత్తు నుంచి మెసేజెస్ వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకొని నా లైఫ్ కి అనుగుణంగా ఆ వర్క్ ని డిజైన్ చేసుకుంటూ ఉంటాను. ఎట్లా నా లైఫ్ ఎట్లా ఉంటుందంటే లైఫ్ బై డిజైన్ లాగా ఉంటుంది. సో ప్రాపర్ గా అన్నిటినీ డిజైన్ చేసుకోవడానికి నాకు ఈ ధ్యాన సాధన అనేది ఎంతో సహాయపడింది. ఇవి మెయిన్ నాకు నాకు వచ్చిన అనుభవాల్లో మెయిన్ అతి ముఖ్యమైనవి 3 అంటే. మనోశక్తి గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. కొంత కొంత వివరణ ఇస్తాను, కొన్ని పాయింట్స్. ఇవి మనకు తెలిసినవే ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తూ ఎన్నో క్లాసెస్ వింటూ ఉంటారు కాబట్టి కొన్ని తెలిసినవైనా ఉండొచ్చు, కొన్ని కొత్త పాయింట్స్ రావచ్చు. మీకు ఏదైనా నిజంగా ఓకే ఇది ఇది గుర్తుపెట్టుకోవాలని అనిపిస్తే మీరు నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము రాయడం ద్వారా, మనం వినేటివి రాయడం ద్వారా మన మన లోపల ఇంకా ఎక్కువగా మనము అన్వయించుకోగలుగుతాం. తర్వాత మనం దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత మనము మన 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 జీవితంలో ఒక భాగంగా, మన శరీరంలో, మన మనస్సులో, మన హృదయంలో, మన ఆత్మలో ఒక భాగంగా దీన్ని చేసుకోగలుగుతాము. అంత అంత పరివర్తన మనకు వస్తుంది లైఫ్ లో మనము ఇలా చేస్తే. జర్నలింగ్ అంటారు జనరల్ గా ఇంగ్లీష్ లో. అంటే మనకు వచ్చే అనుభవాలు కానీ, మనం నేర్చుకునే జ్ఞానం కానీ, మన సాధనలో వచ్చే కొన్ని కొన్ని సందేశాలు అవన్నీ మనం రాస్తే ఏమవుతుందంటే మన మన సాధన ఇంకొక కొంత ఫాస్ట్ గా వెళ్తాం. మనం ఎట్లయితే మనము సెకండ్ గేర్ లో వెళ్తున్నాం కారు, థర్డ్ గేర్ వేయడం, ఫోర్త్ గేర్ వేయడం లాంటిది రాయడం కూడా. సో ఈ మనోశక్తిలో భాగంగా ఏంటంటే మొదట మనకి తెలుసుకోవాల్సింది, మన లైఫ్ లో ఏది కావాలన్నా కూడా, ఒక హెల్త్ కావచ్చు, అబండెన్స్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఏదైనా కూడా మనకి మన మన సంకల్పం నుంచే మొదలవుతుంది. అది మన మనోశక్తి నుంచే మొదలవుతుంది. ఈ మనోశక్తి అన్నిటికీ కారణం మనస్సు యొక్క శక్తి, మైండ్ పవర్ అనేది. ఈ మైండ్ పవర్ అనేది ఏంటంటే మనకు ఎట్లయితే ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ డెవలప్ అవుతుంటాయో,
ఎట్లయితే వాకింగ్ చేస్తే హెల్త్ వస్తుందో అట్లా మనం కూడా మనం ఎంత దీనికి మన మనస్సుకి శిక్షణని ఇస్తూ ఉంటే, ఎంత ఎక్కువగా దాన్ని నమ్ముతూ ఉంటే మనము, ఎంత ఎక్కువగా మనము సాధన చేస్తూ ఉంటే, ఎంత ఎక్కువగా మనం జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే మన యొక్క మైండ్ పవర్ అంత పెంపొందుతుంది. మనిషి మేధస్సుకి పరిమితులు అంటూ ఏమీ లేవు. ఓన్లీ మనం విధించుకునేవే. మనస్సులో పరిధులు ఏవైనా ఉంటే అవి మనం విధించుకునేవే. ఎట్లా విధించుకుంటాం మనం విధించుకుంటాం పరిధులు అంటే, మన పరిమితమైన నమ్మకాల ద్వారా, పరిమితమైన ఆలోచనల ద్వారా, తర్వాత మనము మన లైఫ్ మనం నేర్చుకోకపోవడం ద్వారా. సో ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి మాస్టర్స్, గురువులు అందరూ కూడా వాళ్ళ సాధన ద్వారా మొట్టమొదట వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకునేది ఏంటంటే మనస్సును. వాళ్ళు కత్తి తీసుకొని ప్రపంచం మీద యుద్ధం చేయడానికి వెళ్ళలేదు ఆ గురువులందరూ కూడా. లేదంటే వాళ్ళు బోధించడానికి వెళ్ళలేదు. మొదట్లో వాళ్ళ సాధన కోసం సమయం వెచ్చించారు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఈవెన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి సాధన చేస్తున్న గురువులు కూడా మనము ఉంటారు. కొంతమంది చూసింటారు కూడా, మనలో కూడా హిమాలయాల్లో ఉంటారు. సో మనకు అంత వాళ్ళంత సాధన చేయలేకపోయినా కూడా కొంత సాధన రోజులో చేస్తే ఏమవుతుందంటే మనకి మన మనస్సు మన కంట్రోల్లోకి వస్తుంది. సో ఈ అద్భుతమైన మనోశక్తి అనేది ఏం చేస్తుందంటే మన సంకల్పాల ద్వారా, మన జీవిత లక్ష్యాల ద్వారా మనకు మన జీవితంలో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ లైఫ్ లో నేను ఒక ప్రశ్న మీకు అడుగుతున్నాను. మీ లైఫ్ లో మీరు చూసిన అద్భుతమైన మ్యాజిక్ ఏంటి? నా లైఫ్ లో అద్భుతమైన మ్యాజిక్ ఏంటంటే మెడిటేషన్ లేకి రావడము, నా గురువుల్ని కలవడము, తర్వాత నా జీవితాన్ని నచ్చిన విధంగా నేను జీవించడం, నచ్చిన పని చేయడం. దీనివల్ల నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఏంటంటే, నాకు నా సంకల్ప శక్తి చాలా ఫాస్ట్ గా, ఇంతకుముందు అట్లీస్ట్ 40 days 30 days అట్లా పట్టేది. కానీ సాధన ద్వారా ఏమైందంటే నాకు కొన్నిసార్లు కొన్ని ఎమర్జెన్సీ టైంలో దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా యూజ్ చేస్తుంటాను. విత్ ఇన్ మినిట్స్ లో, విత్ ఇన్ సెకండ్స్ లో కూడా మేనిఫెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి నా లైఫ్ లో. కొన్ని అద్భుతాలు జరిగినాయి. తర్వాత నేను మిరాకిల్స్ ఆర్ కోఇన్సిడెన్సెస్ అంటారు కదా, అట్లాంటివి ఎన్నో నా లైఫ్ లో చూస్తూ ఉంటాను. సో మీ లైఫ్ లో మీరు పొందిన అద్భుతాలు ఏంటి? మీరు ఎక్స్పీరియన్స్ అయిన ఒక 2-3 అద్భుతాలు మీరు ఇక్కడ యూట్యూబ్ లో కావచ్చు, లేదంటే జూమ్ లో కావచ్చు, చాట్ బాక్స్ లో మీరు టైప్ చేయొచ్చు. ఏ అద్భుతాన్ని మీరు చూసారు లైఫ్ లో? నా లైఫ్ లో అద్భుతాల్లో ఇంకా కొన్ని, నా ఆరోగ్యాన్ని హీల్ చేసుకోవడం. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు టూ మచ్ ఆఫ్ థింకింగ్, డిప్రెషన్ వల్ల నాకు హెల్త్ అంతా చాలా డ్యామేజ్ అయింది. దాన్ని అంతా కంప్లీట్ గా మెడిసిన్ తో కాకుండా, ఎందుకంటే మెడిసిన్ ట్రై చేశాను, అది రికవరీ కాలేదు. సాధన ద్వారా కొన్ని స్పెసిఫిక్ టూల్స్, సెల్ఫ్ హీలింగ్ టూల్స్ అప్లై చేయడం ద్వారా నన్ను నేను హీల్ చేసుకోగలిగాను. అదొక అద్భుతం నేను నా లైఫ్ లో చూడడము. సో మీ లైఫ్ లో ఏమున్నాయి చెప్పండి? మెడిటేషన్ రావడం ఒక అద్భుతం, వెరీ గుడ్. లైట్ వర్కర్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యి చాలా నాలెడ్జ్ నేర్చుకుంటున్నాను, వెరీ గుడ్ అండి. కొంత ఇంటరాక్షన్ లాగా కూడా ఉంటుంది మనకి. ఈవెన్ దో అందరము లాస్ట్ లో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ షేరింగ్ ఉంటుంది, బట్ స్టిల్ మధ్యలో కూడా మనము మీ నుంచి విన్నప్పుడు నాకు కూడా కొంత ఎనర్జీ వస్తుంది మీ నుంచి. సో హెల్త్ ని హీల్ చేసుకోవడము, ఆతాజీ గారు వెరీ గుడ్ అండి. మెడిటేషన్ అండ్ జాబ్ వచ్చినప్పుడు వెరీ గుడ్. ఐ స్టార్టెడ్ సాధన ఓన్లీ ఆఫ్టర్ ఐఎమ్ ప్రెగ్నెంట్. ఓకే. సుజాత గారు ఓకే, వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్. హెల్త్ రికవర్ అవ్వడము, అబ్బాబ్బా నిజంగా అద్భుతాలన్నీ ఫ్లో అవుతున్నాయి ఇక్కడ. మ్యాజిక్ ఫ్లో అవుతుంది మన చాట్ బాక్స్ లో. లైట్ వర్కర్స్ జూమ్ ఈ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి మెసేజ్ నుంచి మీ ప్రెజెన్స్, మీ ఎనర్జీ ఫ్లో అవుతుంది. వెరీ గుడ్ అండి. డేర్నెస్ పెరిగింది. శకుంతల గారు మెడిటేషన్ లెక్క వచ్చిన తర్వాత ధైర్యం పెరిగింది. ఈవెన్ నాకు కూడా అంతే. నాకు ఇప్పుడైతే చక్కగా 100 మంది ఉన్నారు ఇక్కడ, చాలా ఎఫర్ట్లెస్ గా మాట్లాడుతున్నాను. కానీ నేను అంతకుముందు నాకు భయాలు చాలా ఉండేవి. ఆ భయాలన్నీ వెళ్ళిపోయాయి, చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
హెల్త్ హీల్ అయింది. చాలా మంది హెల్త్ హీల్ అయింది అని చెప్తున్నారు. వెరీ గుడ్ అండి, సూపర్. సో మరి ఇవన్నీ అద్భుతాలు. ఎందుకు నేను మిమ్మల్ని పోస్ట్ చేయమని చెప్పానంటే దానికి ఒక కారణం ఉంది. ఓకే, వండర్ఫుల్. ఎంతో విజ్డమ్ నేర్చుకున్నాను. ధ్యానంలోకి రావడమే అద్భుతం, నిజంగా అద్భుతం. అది ధ్యానం అంటేనే అద్భుతం. హ్యాపీనెస్ పెరగడం, వెరీ గుడ్. నాకు కూడా అంతే. నా ఫేస్ ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం చూస్తే సీరియస్ ఫేస్, ఎప్పుడు సీరియస్ గా ఉండేది, కోపంగా, సీరియస్ గా, బాధతో, దుఃఖంతో అంతా కూడా. కానీ ఇది ఈ పాత్రలోకి వచ్చిన తర్వాత సాధన చేస్తూ ఉంటే నా నా ఫేస్ లో తెలియకుండా స్మైల్ వస్తూ ఉంటుంది. అది దాని ఏ కారణాల వల్ల వచ్చేది కాదు, న్యాచురల్ గా వస్తూ ఉంటుంది. వెరీ గుడ్. హెల్త్ ఎంతమంది హెల్త్ హ్యాపీనెస్. శ్రీనివాసరావు గారు పెట్టారు, ఐ కెన్ డూ ఎనీథింగ్. అమేజింగ్ అండి. అనంతమైన డిజైర్స్ లిమిటెడ్ కావడం. ఓకే, హ్యాపీనెస్, సూపర్. ఎంత ఫ్లో ఉంది, హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్. నిజంగా నేను చదవలేకపోతున్నాను. ఒకటి చదివే లోపల 10 మెసేజ్లు ఫ్లో అవుతున్నాయి. సో ఇన్నర్ వాయిస్ డెవలప్ చేసుకున్నారు పద్మజ గారు. సూపర్ అండి. నీ పెయిన్స్ రిడ్యూస్ అయ్యాయి. వెరీ గుడ్. ఇది నిజమైన మ్యాజిక్ అంటే. డైలీ కూడా కొంత నేను ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ మీకు అడుగుతాను, కొంత షేరింగ్ ఇట్లా కూడా షేర్ చేయొచ్చు. మన లైఫ్ లో జరిగే మ్యాజిక్ ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, మనము దాన్ని గుర్తు చేసుకుంటామో, మనం ఎప్పుడైతే దాన్ని పంచుతామో వేరే వాళ్ళకి షేరింగ్ ద్వారా ఇలాగా, అప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ లో ఇంకా మోర్ అండ్ మోర్ మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. పీస్ జర్నీ విత్ పత్రి సార్, కాన్ఫిడెన్స్ డెవలప్డ్. వెరీ గుడ్ అండి. లైఫ్ ఈజ్ సూపర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, లైఫ్ క్లారిటీ వచ్చింది. బోధన్ అనే మరి ప్లేస్ అనుకుంటా బోధన్ అది. సో వండర్ఫుల్ అండి. రియల్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. మన జీవితంలో మనకు ఒక సూత్రం ఉంటుంది. మ్యాజికల్ లైఫ్ జీవించడానికి ఇది ఒక సూత్రం. ఈ రోజు నేను ప్రజెంటేషన్ ఏం వాడలేదు. ఈ 7 రోజుల్లో కొన్నిసార్లు ప్రజెంటేషన్ నేను యూజ్ చేస్తాను, కొన్నిసార్లు డైరెక్ట్ టీచ్ చేస్తాను. సో కానీ ప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా ఏ డిఫరెన్స్ లేకుండా నేను ఈక్వల్ గానే టీచ్ చేస్తాను. సో కాబట్టి మీరేమి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఒక రోజు ఏంటి ప్రజెంటేషన్ ఉంది, ఇంకో రోజు లేదు అని మీరు కంగారు పడకండి. ప్రతి పాయింట్ కూడా నేను మిస్ అవ్వకుండా చెప్తాను. కోపం తగ్గుతుంది, వెరీ గుడ్. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గింది. బాబా నిజమైన అద్భుతాలు. ఓకే, మా డివిజన్ ఎస్టాబ్లిష్ అయింది, వెరీ గుడ్. మెడిటేషన్ చేయడం, ముఖ్యంగా ఇటువంటి క్లాసులు హాజరు కావడానికి థేమ్స్ ఛానల్ మీలాంటి వారికి కలవడం అద్భుతం అండి. నాకు కూడా ఇప్పుడు మీ మెసేజ్ చదవడమే ఈ రోజు నా లైఫ్ లో ఈరోజు పెద్ద మ్యాజిక్. మిమ్మల్ని కలవడమే పెద్ద మ్యాజికల్ లైఫ్ నాకు. సో నేను ఫస్ట్ లో చెప్పాను కదా, మ్యాజికల్ లైఫ్. మ్యాజిక్ అంటే ఏదో మంత్రదండం పట్టుకొని విభూతులు తీయడము, లేదంటే ఇంకోటి ఏదో గారడీ చేయడం కాదు. ఇది నిజమైన మ్యాజిక్ అంటే. దీని గురించే నేను మాట్లాడబోతున్నాను ఈ 7 days కూడా. సో మిమ్మల్ని అందరినీ కలవడం నాకు పెద్ద మ్యాజిక్ అండి. వస్తూనే ఉన్నాయి ఫ్లో మెసేజ్. వండర్ఫుల్ అండి. దీపక్ చోప్రా నా గురువు. ఆయన్ని డైరెక్ట్ గా కలవకపోయినా ఆయన ఆల్మోస్ట్ 97 బుక్స్ ఏమో రాశారు ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ అన్ని బుక్స్ చదివాను. ఆయన లెక్చర్స్ వింటూ ఉంటాను, ఆయన కోర్సెస్ చేశాను కొన్ని ఆన్లైన్ లో. సో ఆయన నుంచి నేర్చుకునేది ఏంటంటే, మన లైఫ్ లో జరిగే మ్యాజిక్ గాని, మిరాకిల్ గాని, ఈ అద్భుతాలను ఎప్పుడైతే మనం మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటామో, అవి ఇంకా ఎక్కువ మన లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. కో ఇన్సిడెన్సెస్ అనొచ్చు. నేను చెప్పాను కదా ఈ సూత్రం ఏంటంటే, ఆ సూత్రము మనకి తెలిసిన సూత్రం ఏంటంటే, మన ఎరుక, మన ధ్యాస ఎక్కడ ఉంటే మన ఎనర్జీ అక్కడికి వెళ్తూ ఉంటుంది. అదే మన లైఫ్ లో మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అద్భుతాల మీద మన ధ్యాస ఎక్కువ ఉంచుతూ ఉంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. జనరల్ గా హ్యూమన్ మైండ్, మన మనస్సు, మనకు శిక్షణ ఇవ్వని మనస్సు, ఈ నాలెడ్జ్ లేని మనస్సు ఎలా ఉంటుందంటే, అది వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతూ ఉంటుందంటే, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ నే వెతికి అది పట్టుకొని ఉంటుంది. మన మనస్సు కరెక్ట్ గా మన చేతుల్లో లేకపోతే, అది ఎప్పుడు కూడా జీవితంలో వెలుతులు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ గతం ఏదైతే ఉందో ఆ గతంలోకి చూస్తూ ఉంటుంది మనసు ఎప్పుడు. ఆ గతంలో కన్నా చూస్తుంది, లేదంటే భవిష్యత్తులో
నాకు అది పొందుతానో లేదో, ఇది వస్తుందో రాదో, ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. మన మనస్సుకి మనం కరెక్ట్ గా మన మన కంట్రోల్లో లేకపోతే, మన ఆధీనంలో లేకపోతే. కాబట్టి మనము ఎరుకతో మన మైండ్ సెట్ ని షిఫ్ట్ చేసుకోవాలి. మన మనసుని దాన్ని ప్రోగ్రామ్ చేయాలి, రీవైరింగ్ చేయాలి. అది ఇట్లాంటి సాధన వల్ల, జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకి వస్తుంది. అందుకని ఎప్పుడైతే మన లైఫ్ లో జరుగుతున్న అద్భుతాల మీద మన దృష్టిని ఉంచుతామో, అప్పుడు నేచర్, యూనివర్స్, గాడ్, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైనా అనొచ్చు మనం, ఆ పవర్ ఏదైతే ఉందో, ఇన్విజిబుల్ పవర్, ఓకే ఈ పర్సన్ ఎక్కువగా అద్భుతాల మీదే తన దృష్టిని పెడుతున్నాడు, అయితే నేను ఇంకా కొన్ని ఎక్కువ అద్భుతాలు ఇవ్వాలి అని మనకు అద్భుతాలను తీసుకొస్తుంది. మన జీవితానికి మనమే సృష్టికర్తలము అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాము. అది అన్ని వేళలా మనకి ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది మన లైఫ్ లో ఎప్పుడు అది జరుగుతూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. అదొక సాఫ్ట్వేర్, అదొక హార్డ్వేర్ అని కూడా చెప్పొచ్చు. అదొక ఏమంటారంటే, ఒక చెట్టు యొక్క విత్తనము ఆ భూమిలో పడినప్పుడు ఆ విత్తనము పెద్ద చెట్టుగా ఎట్లయితే మారుతుందో, మన లైఫ్ లో కూడా మన జీవితానికి మనమే సృష్టికర్తలము అని ఎప్పుడైతే మనము గుర్తు చేసుకొని మనం ఎరుకను పెంచుకుంటూ ఉంటామో, మన లైఫ్ నిజంగా మ్యాజికల్ లైఫ్ గా అవుతుంది. ఎంతమంది నిజంగా మీరు మరి 100 మెసేజ్ పైన ఉంటాయి ఇక్కడ జూమ్ లోనే, మరి యూట్యూబ్ లో వస్తుంటాయి, చాలా మ్యాజికల్ లైఫ్ జీవిస్తున్నారు. సో ఈ రోజు క్లాస్ కన్నా కనెక్ట్ అవ్వడం కూడా మన మ్యాజికల్ లైఫ్ లో భాగమే నాకైతే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ క్లాస్ కోర్సు అదే వర్క్ షాప్ లాగా చేస్తే బాగుంటుందని డిస్కషన్ వచ్చినప్పుడు లైఫ్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ తో నాకు స్పాంటేనియస్ గా వచ్చింది, ఓకే ఈ టాపిక్ చెప్పాలి అని చెప్పేసి పోస్ట్ చేసి అడిగాను వాళ్ళకి, శ్రీదేవి మేడం వాళ్ళకి, ఈ మ్యాజికల్ లైఫ్ ఓకేనంటే సూపర్ అద్భుతంగా ఉంది సార్ అని పెట్టారు. అయితే ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను దీని గురించి ఈ క్లాస్ తీసుకోవాలని. సో ఈ అద్భుతమైన మనోశక్తి మనము మన ఎరుకని ఎక్కడ ఉంచితే అక్కడికి వెళ్తూ ఉంటుంది, అది మన లైఫ్ లో జరుగుతుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మన మనస్సు మనకు తెలియకుండా ప్రాబ్లం మీదకి మైండ్ వెళ్ళింది అనుకోండి, వెంటనే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఇప్పుడు నా లైఫ్ లో జరిగిన మంచి ఏంటి, నాకు వచ్చిన హ్యాపీనెస్ ఏంటి, నేను పొందిన మ్యాజిక్ ఏంటి, అది ఈ రోజు కావచ్చు, నిన్న కావచ్చు, 1 వీక్ బ్యాక్ కావచ్చు, గతంలో కావచ్చు. మైండ్ రీప్రోగ్రామింగ్ అంటారు కదా మామూలుగా, ఎన్ఎల్పి టర్మ్స్ లో, సైకాలజీ టర్మ్స్ లో అంతా కూడా మైండ్ రీప్రోగ్రామింగ్ అంటే ఇదే. మన మనస్సుని మనమే ఎరుకతో మార్చుకోవడం అంటే అదే. ఏంటంటే ఎప్పుడైతే మనసు గతంలోని పరిమితుల్లోకి, ఆ లిమిటేషన్స్ లోకి వెళ్తూ ఉంటుందో, ఎప్పుడైతే మనలో వెలితి ఉంటే కొన్ని వాటి మీదకి మన మనసు పదే పదే వెళ్తూ ఉంటుందో, అప్పుడు మనం షిఫ్ట్ చేసుకోవాలి మన ఆలోచనలో. వెంటనే మన లైఫ్ లో జరిగిన అద్భుతాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన లైఫ్ నిజంగా అద్భుతంగానే ఉంటుంది. సో ఈ మైండ్ ఏంటంటే డ్యూయాలిటీ ఉంటుంది, ద్వంద్వత్వం ఉంటుంది. మనం దాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ మనస్సు ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ టాపిక్ మైండ్ గురించే పెట్టాను నేను. అఫ్ కోర్స్ మనందరికి తెలుసు, కానీ ఎంత ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటే మనలో అంత అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. మనము ఎప్పుడైనా ఒక కొత్త విషయం విన్నప్పుడు, లేదంటే కొత్త పనిని చేసినప్పుడు, ఏదైనా మనం చేసే పని కొత్తగా చేసినప్పుడు ఏమవుతుందంటే, లేదంటే ఒక కొత్త పాయింట్ తెలుసుకున్నప్పుడు మన బ్రెయిన్ లో, మన సబ్ కాన్షియస్ మైండ్ లో, మన బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్లు అన్ని యాక్టివేట్ అవుతాయి. ఒక్కొక్కసారి కొత్త విషయం నేర్చుకున్న ప్రతిసారి న్యూరల్ పాత్వేస్ ఓపెన్ అవుతాయి. అంటే న్యూరల్ పాత్వేస్ అంటే ఆ బ్రెయిన్ లో న్యూరాన్స్ అన్ని ఉంటాయి. అంటే మన జ్ఞాపక శక్తికి, మనం చక్కగా ఆలోచించేదానికి ఇవన్నీ కూడా న్యూరాన్స్ సరిగ్గా పనిచేయాలి బ్రెయిన్ లో. ఎప్పుడెప్పుడైతే కొత్త విషయాలు నేర్చుకుంటామో, ఈ బ్రెయిన్ లో కొత్త దారులు ఏర్పడతాయి, కొత్త మార్గాలు ఏర్పడతాయి. తర్వాత మనకు కొత్త ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. అప్పుడు మన మైండ్ కూడా మనకు కరెక్ట్ గా పనిచేస్తుంది. సో ఇట్లాంటి బ్రెయిన్ లో, ఫిజికల్ బ్రెయిన్ లో, నేను చెప్పేది ఫిజికల్ బ్రెయిన్ లో కూడా చేంజెస్ వస్తాయి. సో ఈ మనసు, ఈ ద్వంద్వత్వం అని ఏంటంటే, మనం ఎప్పుడైతే దానికి కమాండ్స్ ఇవ్వకపోతే, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే, అది చెప్పినట్లుగా మనం వినాల్సి వస్తుంది. అది లోయర్ మైండ్ అంటారు. దీని గురించి మళ్ళీ ఒక రోజు నేను ఇంకా డీటెయిల్డ్ గా వెళ్తాను. లోయర్ మైండ్, హయ్యర్ మైండ్. లోయర్ మైండ్ లో ఉన్నప్పుడు మన క్వాలిటీస్ ఎలా ఉంటాయి,
హైయర్ మైండ్ లో ఉన్నప్పుడు మన క్వాలిటీస్ ఎలా ఉంటాయి, తర్వాత అవేర్నెస్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి, డిఫరెంట్ అవేర్నెస్ లెవెల్స్. మన అవేర్నెస్ లెవెల్ లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్, మన థాట్స్ ఎట్లా ఉంటాయి, వాటి గురించి కూడా నేను కమింగ్ డేస్ లో నేను మాట్లాడతాను. కాబట్టి ఎవరు కూడా 7 days మిస్ అవ్వద్దండి. నాకు ఎంత వీలైతే అంత నేను నాలెడ్జ్ షేర్ చేస్తాను ఈ 7 days లో. సో మరి మీరు కూడా, నేనైతే కమిటెడ్ గా ఉన్నాను, మరి మీరు కమిటెడ్ గా ఉన్నారా ఈ 7 రోజులు అటెండ్ అవ్వడానికి? అలాగే ఫస్ట్ అటెండ్ అవ్వడానికి, వినడానికి, తర్వాత నేర్చుకోవడానికి, తర్వాత ఆచరించడానికి, తర్వాత మార్చుకోవడానికి. ఎస్, పావని గారు వింటారు, వెరీ గుడ్ అండి, వండర్ఫుల్, సూపర్. సో ఆ కమిట్మెంట్ అవసరం, ఆ డెడికేషన్ అవసరం. అప్పుడే నిజమైన మార్పులు వస్తుంటాయి. మనం చూస్తుంటాం లైఫ్ లో, ఈ పాత్రలోకి వచ్చిన తర్వాత నేను 10 సంవత్సరాలు అయిందండి, 15 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఎటువంటి మార్పు లేదు నాకు ఎక్కడ. ఇవన్నీ వినేటప్పుడు బానే ఉంది, కానీ ఏం మారట్లేదు అంటే మనము మన లోయర్ మైండ్ లో ఉన్నాం, మన హయ్యర్ మైండ్ యాక్టివేట్ అవ్వాలి. వెరీ గుడ్, ఇక్కడ మీ డెడికేషన్ తెలుస్తుంది. ఎస్ ఎస్ ఎస్, కమిట్మెంట్, ఎంత కమిట్మెంట్ ఉంది మీ అందరికి, నిజంగా అప్రిషియేట్ చేస్తున్నానండి. మీ అందరినీ డైరెక్ట్ గా కలవలేకపోయినా కొంతమందిని కలిసి ఉంటాను ఆల్రెడీ, మరి ఎంతో మంది కలవని వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇది ఒక గొప్ప అవకాశం, మీ అందరికి ఇట్లా వర్చువల్ గా కలవడము. నిజంగా ఒక తెలియని ఆనందం. అంటే నాకు ఎగ్జాక్ట్ గా నాకున్న స్టేట్ ఆఫ్ ఫీలింగ్ కి నేను చెప్పలేకపోతున్నాను మాటల్లో, అంత అద్భుతమైన ఆనందం ఉంది నాలో మీ అందరినీ కలవడం. సో కాబట్టి ఈ ఈ మనస్సు గురించి ఎంత ఎక్కువగా మనము తెలుసుకుంటుంటే మన మనసు అంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది, అంత అద్భుతంగా మనకి మంచిని తీసుకొస్తుంది. సూపర్ అండి, అందరు ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఏదో మార్నింగ్ లేవగానే ఓకే నిద్రలో నుంచి లేచి ఒక జూమ్ లో నుంచి, లేదంటే ఒక మెసేజ్ వచ్చింది లైట్ వర్కర్స్ టీం నుంచి, ఆ మెసేజ్ చూసి లేచి ఇలా నిద్రపోతూ ఉండకుండా మీరు ఎంత డైనమిక్ గా, ఎంత యాక్టివ్ గా ఉన్నారు పొద్దున్నే. సో సూపర్ అండి అందరికి కూడా. తర్వాత మనకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, మన మనోశక్తిలో భాగంగా మనకి మనస్సు అనేది 2 రకాలుగా విభజించారు సైకాలజిస్టులు. ఈ మైండ్ కి సంబంధించిన వ్యక్తిత్వాన్ని వికాస నిపుణులు, తర్వాత సైకాలజిస్టులు, తర్వాత బ్రెయిన్ మైండ్ సైంటిస్టులు అంతా కూడా ఏంటంటే, ఈ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మనము తర్కము అంటారు, లాజికల్ మైండ్. ఈ తర్క మనస్సు, తర్కం చేసే మనస్సు అంటారు. ఇదేంటంటే మనము రెగ్యులర్ డే లైఫ్ లో ఏదైనా పని చేయడానికి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా లాజికల్ మైండ్ నాకు కోఆపరేట్ చేయాలి, లెఫ్ట్ బ్రెయిన్ అంటారు. తర్వాత మనం ఏదైనా పని చేయాలి, వంట చేయాలి, ఇదంతా కూడా లాజికల్ మైండ్ మనతో చేస్తుంటుంది. మన లాజికల్ మైండ్ సపోర్ట్ చేస్తేనే మనం ఈ క్లాస్ లో ఉంటాం. కానీ దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఏంటంటే మనము ఆలోచించడము, ప్లానింగ్ చేయడము, తర్వాత మనకున్న ఐడియాస్ ని ఆచరణలో పెట్టడము, ఇదంతా కూడా లాజికల్ మైండ్ చూసుకుంటుంది, కాన్షియస్ మైండ్ అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, నేను ఫస్ట్ లో చెప్పాను కదా, సంకల్ప శక్తి, తర్వాత అంతర్వాణి, తర్వాత అంతర్జ్ఞానము, అంతర గురువు, ఊహాశక్తి, ఇవన్నీ కూడా ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకు వస్తాయి. అనంతమైన శక్తి అంతా కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. ఎట్లయితే ఒక పెద్ద ఏనుగు చాలా పెద్దది, కానీ ఒక చిన్న పిల్లవాడు ఆ చిన్న కర్రతో దాన్ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటాడు, లేదంటే దానిపైన ఎక్కి కూర్చొని అది తీసుకెళ్లిపోతుంటుంది ఏనుగు, చిన్న పిల్లవాడిని కూడా. ఎందుకంటే ఆ చిన్నగా ఉంటాడు, ఆ ఏనుగు కన్నా చాలా చిన్నగా ఉంటాడు. అఫ్కోర్స్ ఏనుగు అంత ఎవరు ఉండరు, ఆ మనిషి ఎంత ఏనుగు ముందు పోలిస్తే చాలా మనం చిన్నగా ఉంటాం, కానీ ఆ మనిషి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, అంత పెద్ద ఏనుగుని. ఎందుకంటే చిన్నప్పటి నుంచే దాన్ని ట్రైనింగ్ చేశారు, దాని మనసుని. చిన్న కర్రతో, ఆ ఏనుగు అంత పెద్దగా ఉంటుంది, కానీ చిన్న కర్రతో అటువైపు పద అంటే అది వెళ్ళిపోతుంది. ఎట్లయితే మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు ఉంటాయి కదా మామూలుగా మనం చూస్తున్నాం ఊర్లలో, అవి చిన్న కర్రతో వాటిని కదిలిస్తూ ఉంటారు. అట్లా పెద్ద ఏనుగురు కూడా చిన్న కర్రతోనే కదిలిస్తారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానికి ట్రైనింగ్ ఇచ్చింటారు. సో మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనము చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇవ్వలేదు. ఏ స్కూల్ కానీ, ఏ కాలేజ్ కానీ, ఏ యూనివర్సిటీ కానీ వరల్డ్ లో మైండ్ కి సంబంధించి ఇట్లా ఆలోచించాలి, ఇట్లా ఎమోషన్స్ ని ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ లో ఏదైనా అనుకునేది ఇట్లా సాధించాలని ఎక్కడ చెప్పట్లేదు. అందుకనే యూనివర్స్ ఒక స్టెప్ తీసుకుంది. మనుషులు ఎదగాలంటే కావాలి, వాళ్ళకి టూల్స్ కావాలి, ఈ పరికరాలు కావాలి. పరికరాలు అంటే ఏంటంటే, ఇంకా చెప్పాలంటే టెక్నిక్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి. అందుకనే ఇట్లాంటి
మనకి మాస్టర్స్, గైడెన్స్, లైట్ వర్కర్స్ అండ్ పిఎంసి, ఇట్లా ఎన్నో మనకి మార్గాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ఏదైతే మనకు స్కూళ్ళల్లో, కాలేజీల్లో మనకు నేర్పించలేదో ఆ జ్ఞానం మనం ఇక్కడ నేర్చుకుంటాం. అనుకుంటారు చాలా మంది, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తే ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అప్పుడే బుక్స్ చదవడం అంతా స్టాప్ చేస్తారు. కానీ లైఫ్ లో ఛాలెంజెస్ అన్ని ఆ తర్వాత నుంచే వస్తాయి. అంతవరకు ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, బాగానే ఉంటుంది. తర్వాత సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు నిజమైన సమస్యలన్నీ వస్తుంటే వాటిని ఎట్లా సాధించాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఈ జ్ఞానం మనం ఈ రోజు తెలుసుకుంటున్న జ్ఞానం. ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లైట్ వర్కర్స్ లో మీరు వింటూ ఉంటారు. ఈ జ్ఞానం అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఏం చేస్తుందంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని దాంట్లోనే మన జీవితంలో జరిగే మంచికి అదే కారణము, మన జీవితంలో జరిగే చెడుకు కూడా అవే కారణం. సో మన మన లైఫ్ లో మనకి మనకి కొన్ని పరిమితులు ఉంటాయి, మనకి పరిమితులు విధించుకొని ఉంటాం. అవి కూడా మనకు మన సబ్ కాన్షియస్ మైండ్ లో భాగంగానే వచ్చేది. అలాగే బిలీఫ్స్, లిమిటెడ్ బిలీఫ్స్ ఉంటాయి మన లైఫ్ లో. ఆ లిమిటెడ్ బిలీఫ్స్ ఏం చేస్తాయంటే మనము ఏదైనా చేయాలనుకుంటాము. ఇప్పుడు ఈ 7 రోజుల క్లాసులు, 11 రోజుల క్లాసులు, లేదంటే 41 రోజుల క్లాసులు జరుగుతుంటాయి. ఫస్ట్ రోజు అన్ని వినాలని మనకు ఉంటుంది, కానీ మనకు మన మైండ్ మనకు కోఆపరేట్ చేయకపోతే ఏమవుతుందంటే మనము ఒక రోజు 2 రోజులు చేయగానే మనం ఆపేస్తాం. ఎందుకంటే మన మనస్సు, అంతర మనస్సు, సబ్ కాన్షియస్ మైండ్ లో పరిమితమైన నమ్మకాలు ఉన్నాయి. నేను సరికాదు, నాకు అర్హత లేదు, నా జీవితం ఇంతే, ఎన్ని క్లాసులు విన్నా ఏం చేసినా నా జీవితం మారదు, ఇట్లాంటి నమ్మకాలు స్ట్రాంగ్ గా లోపల లోపల పాతుకుపోయి ఉంటే ఏమవుతుందంటే అప్పుడు మన మన జీవితం అనేది మనకు మారదు, మన లైఫ్ లో స్టెప్ తీసుకోము. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ అవ్వాలి, మారాలి అని అంటే, ప్రోగ్రామ్ అవ్వడం అంటే ఏం లేదు, లైఫ్ లో కూడా మనం సోర్స్ ఎనర్జీ నుంచి డిస్కనెక్ట్ అవుతుంటాం. సోర్స్ ఎనర్జీ నుంచి డిస్కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ అనేది మనకు అందదు. మనకు ఓన్లీ మన లిమిటెడ్ సెన్సెస్ తోనే మనం వర్క్ చేయాల్సి వస్తుంది. అందుకనే మెడిటేషన్ అనేది కనెక్ట్ చేస్తుంది మనకి సోర్స్ ఎనర్జీకి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఈ లిమిటేషన్స్ అన్నింటినీ మనము క్లియర్ చేసుకోవడము మనకి ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి ఇంకొక ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే అది బెస్ట్ క్వాలిటీ. దానికి ఏంటంటే ఏది రియల్ కాదు అనేది తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తాను, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన లైఫ్ లో ఏదైనా కావాలనుకోండి మనకు, అప్పుడు మనము విజువలైజేషన్ ద్వారా మనము ఊహిస్తాము. జనరల్ గా మనం వింటుంటాం కదా, ఏదైతే మన లైఫ్ లో కావాలో అది ఆల్రెడీ ఉన్నట్లుగా మీరు విజువలైజ్ చేయండి అని మనం వింటుంటాము. మన లాజికల్ మైండ్ మనకు చెప్తుంది అసలు అది లేకుండా ఉన్నట్లుగా ఎట్లా విజువలైజ్ చేస్తాము అని చెప్పి మన మనసు చెప్తుంది మనకి. సో మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఏది నిజమో ఏది నిజం కాదు తెలియదు. అంటే ఎట్లా అంటే మనకు ఏదైతే ఆలోచనల్ని, ఏవైతే ఇమేజెస్ ని అంటే విజువలైజ్ చేస్తూ ఉంటామో, ఊహిస్తుంటామో, అది దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మన మనసు, మన సబ్ కాన్షియస్ మైండ్. దానికి ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము కొన్ని సందేశాల ద్వారా, కొన్ని ఇమేజెస్ ద్వారా, ఊహాశక్తి ద్వారా. అప్పుడు అది మనకు అనుగుణంగా పనిచేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది, మనోశక్తి అనేది సబ్ కాన్షియస్ మైండ్ నుంచే వస్తుంటుంది. అది మన సంకల్పాల ద్వారా, మన ఆలోచనల ద్వారా, తర్వాత మన లైఫ్ లో మనం ప్రతిరోజు చేసే పనుల ద్వారా అది వ్యక్తం అవుతూ ఉంటుంది మన లైఫ్ లో. ఎవరి మైండ్ అయితే వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటుంటారో వాళ్ళు లైఫ్ ని అద్భుతంగా జీవించగలుగుతారు. ఎంతో అనంతమైన శక్తి ఉంటుంది అందులో, ట్రెమెండస్ పవర్ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ లో. ఇదంతా కూడా దానికి మనము ఇచ్చే కమాండ్ల ద్వారా అది బయటకు వస్తూ ఉంటుంది. ఎట్లా ఇస్తాం కమాండ్ అంటే మనము సజెషన్స్ ఇచ్చుకోవడం ద్వారా, మనం కమాండ్స్ ఇచ్చుకోవడం, మన మైండ్కి మనం కమాండ్స్ ఇచ్చుకోవడము. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు మన అధీనంలోకి వస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే మన లైఫ్ లో ఒక బుక్ లాంటిది.
అంటే ఏంటంటే దాంట్లో అన్ని ఆలోచనలు, అన్ని జ్ఞాపకాలు, అన్ని శక్తులు దాగి ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా గతము భవిష్యత్తు మొత్తం అందులో ఉంటుంది. మనము మనము దానికి కరెక్ట్ గా కమాండ్స్ ఇచ్చి సజెషన్స్ కరెక్ట్ గా ఇస్తుంటే, పాజిటివ్ సజెషన్స్ ఇస్తుంటే ఏమవుతుందంటే ఇట్లాంటి నాలెడ్జ్ ద్వారా అంతా కూడా ఆ బుక్ మనకు మనకు మామూలుగా చిత్రగుప్తుడు వింటుంటాం కదా, మనం అన్ని రాస్తూ ఉంటాడని. అవన్నీ ఏం లేదు, మన మనస్సే అదంతా కూడా. ఆ చిత్రగుప్తుడు అంతా కాన్సెప్ట్ అంతా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ కాన్సెప్టే. సో మనము మన మన మనసులో మనం రాసుకోవచ్చు. మన ఒక ఎంటీ బుక్ లాగా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ధ్యానం ద్వారా. ఆ ఎంటీ బుక్ లో మనం ఏదైనా రాయొచ్చు కదా, కానీ బుక్ అంతా ఫుల్ అయిపోయింది, నోట్ బుక్ ఫుల్ అయింది, అప్పుడు ఏం రాస్తాం మనము? సో మనం ఈ మెడిటేషన్ లేనప్పుడు మన లైఫ్ కూడా బుక్ నిండిపోయి ఉంటుంది గతం యొక్క కర్మలు, ఆలోచనలు, ఆ పనుల ద్వారా. ఈ ధ్యాన సాధన ఏం చేస్తుందంటే, ఈ జ్ఞాన సాధన ద్వారా ఏమవుతుందంటే మన బుక్ ఎంటీ అవుతుంది, అనవసరమైనవన్నీ డిలీట్ అయిపోతాయి మన లైఫ్ లోంచి. అప్పుడు చక్కగా మన మనసు మనము అనుకున్నట్లుగా పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి మనకు ఈ రోజు మనకి అన్నీ ఉంటాయి అందులో. హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. తర్వాత మనము మనకు సంపద కావాలంటే సంపద సృష్టించుకోవచ్చు. అవన్నీ కూడా మన మనస్సు నుంచి వచ్చేది. ఇప్పుడు ఎన్ని క్లాసులు, మనకు 100 క్లాసులు జరుగుతుంటాయి, వింటూ ఉంటాం మనము. అవన్నీ కూడా చెప్పేది ఒకటే. అవన్నీ మనకి ఎట్లా హెల్ప్ చేస్తాయంటే, మన సుప్త చేతన మనస్సు అంటారు సబ్ కాన్షియస్ మైండ్ ని. ఈ సుప్త చేతన మనస్సుని మనము మార్చుకోవడానికి మార్గాలు ఇవన్నీ కూడా. ఈ నాలెడ్జ్ అంతా కూడా హెల్ప్ చేస్తుంది మనకి.